ఒక్కల మీద ఎందుకుందా చాలా మంది మీద ఉంది. మీకు చెప్తానే ఉన్నా కదా, ఇప్పుడు సుజనా చౌదరి కాదు చాలా మంది మీద నువ్వు రా కేసులు మాఫ్ అనే మాట ఇప్పుడు నేను చెప్పుడు కాదు కదా, బీజేపీ ఎంపీ స్వయంగా చెప్తుండు. దానిలో దొరిన పాటికెళ్ళి నేను మొత్తం పీస్ఫుల్ గా అంటున్నాను ఒకటి అంటాడు, ఇంకోటేమో నేను బీజేపీ కాబట్టి నా మీద గీడీ రాదని ఇంకోటి అంటాడు. ఇక ఏముంది అలా కుల్లం అలా సీక్రెట్ ఏముంది పోయి నాకు అర్థం కాదు. ఎస్ అలీ నీకు నీ మాట ఏంటి, నీ పేరేంటి? సౌమిత్ ఆరోపణలతోనే మీడియాలో మీరే ట్రయల్ చేస్తారు, మీరే తీర్పులు ఇస్తారు. వాట్సాప్ లో వాడేవాడో చెప్తాడు, అయిపోద్దా? ఆగవా, వాట్సాప్ లో చెప్పగానే అయిపోతాయి. వాట్సాప్ యూనివర్సిటీలో గిరగిర తిప్పి బద్నాం చేయగానే అయిపోద్దా? ఆల్ ఐఎమ్ సేయింగ్ ఇస్ allegations by enforcement directorate in this country. They have already registered more than 5,422 cases. Conviction in only 23 cases. So what is happening in this country? They are using ED as a tool to harass other opposition parties. Even more strange is, even before ED sends summons, the entire local BJP will start speaking. Pampichestamu, rape sammanlu vastayi, ellundi sammanlu vastayi. So is it not a fact that ED, IT and CBI are extended arms of Narendra Modi? బీజేపీ అనుబంధ సంఘాలు అవి. అటు ఉల్టా పుల్టా మాట్లాడింది. బీజేపీ అనుబంధ సంఘాలుగా పనిచేస్తున్న తొత్తులు లాంటి సంస్థలు, వేట కుక్కలు లాంటి సంస్థలు ఏవైతున్నాయో వాటన్నిటిని ఒకటే చెప్తా ఉన్నా, నాట్ ఎవ్రీడే ఇస్ సండే. మోడీయే శాశ్వతం, మోడీయే మొత్తం అనుకుని మీరు అనుకుంటున్నారు. అందులో కూడా మేము చూస్తున్నాం. ఈడీ ఉన్నతాధికారికి 3 ఎక్స్టెన్షన్లు ఇస్తాడు రిటైర్ అయినాను. ఎల్ఐసి చైర్మన్ కు 3 ఎక్స్టెన్షన్లు. ఎందుకు? అదాని గారి దానిలో డబ్బులు పెట్టాలి కాబట్టి, ఆయన చెప్పినట్టు ఆడాలి కాబట్టి ఎక్స్టెన్షన్. ఇండస్ ఇండ్ బ్యాంకు, ఎస్బీఐ చైర్మన్ కు ఎందుకు ఇస్తున్నారు అంటే, మొత్తం ఇన్వెస్టర్ల సంపద ఆవిరైనా నీ దోస్తు భద్రంగా ఉండాలి. 1 నేషన్ 1 ఫ్రెండ్, ఏక్ దోస్త్ ఏక్ దేశ్, మంచి స్లోగన్. ఆయనను కాపాడాలి కాబట్టి ఎంతకన్నా పోదాం కాబట్టి ఇది చేయాలి, ఈ డ్రామా అంతా చేయాలి. నేను 100% చెప్తా ఉన్నా, రాజకీయపరమైన వేధింపును రాజకీయంగానే ఎదుర్కొంటాం. రాజకీయంగా మా మీద బురద జల్లి ఏదో కేసీఆర్ గారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనే చిల్లర ప్రయత్నం ఏదైతుందో తప్పకుండా దీన్ని రాజకీయంగానే ఎదుర్కొంటాం. లాస్ట్ టైం బీజేపీకి మన రాష్ట్రంలో 107 సీట్లలో డిపాజిట్ గల్లంతు చేసింది టీఆర్ఎస్. ఇప్పుడు మా పేరు మారింది. రైట్ కాదు, రాంగ్ నువ్వు చెప్పేదాగు. 107 సీట్లలో నీకెందుకు అంత ఉత్సాహం? ఆగు, తొందరపడక ఎందుకు అంత ఆగం ఎందుకైతే తొందరపడక. ఇగో ఇంకోటి చూపెట్టే సినిమా చాలా ఉంది మీకు చూపెట్టేదా, నీ వెలుగు కదా, నీ చాలా ఉంది నీకు చూపెట్టే సినిమా. ఇగో బీజేపీ ఎంపీ ఆయన మాట్లాడిన మాటలు వినండి. He was getting sound sleep since there are no inquiries against him after he had joined the party. రిపబ్లిక్ చూపెట్టారు. అంటే ఏమంటాడంటే ఆయన, మీకు మరాఠీ రాదు కాబట్టి చెప్తాను తెలుగులో. ఆయన ఏమంటాడంటే, నేను బీజేపీ ఎంపీని కాబట్టి నా మీదకి ఈడీ రాదు, నెంబర్ 1. ఇంకొక బీజేపీ ఎంపీ పేరు హర్షవర్ధన్ పాటిల్, ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళి బీజేపీలోకి జంప్ అయింది. ఆయన ఏమంటుండు, మొన్నటిదాకా భయపడి సస్తుంటే దడుచుకుంటుంటే నేను దొరినాక ఇక నాకు నిద్ర పడుతుంది, బ్రహ్మాండంగా నిద్రమాన్ చేసుకునే అవసరం లేకుండా మంచిగా జోరుగా అంటున్నాను చెప్తుండు. ఇంతకంటే ఇంకేమైనా కావాలా సాక్ష్యాల మీద? కాబట్టి రాజకీయపరమైన కక్ష సాధింపులు రాజకీయంగానే ఎదుర్కొంటాం. తప్పకుండా ప్రజాక్షేత్రంలో వీళ్ళ అంత చూస్తాం, వీళ్ళ సంగతి చూస్తాం. తొందరపడేందుకు నువ్వు వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. వాళ్ళు ఇప్పుడు నోటీసులు ఇచ్చి హరాస్ చేసి మీడియాలో ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక్కొక్కటి రెచ్చిపోయి మాట్లాడి మా బీజేపీ వాళ్ళు ఎగిరెగిరి దుక్కి మాట్లాడుతున్నారు. మాట్లాడు, ఎన్ని రోజులు మాట్లాడుతాం, మేము కూడా చూస్తాం. ఏం మాట్లాడుతావో కూడా చూస్తాం. మేము కూడా మాట్లాడతాం, మేము కూడా ప్రజల దగ్గర పోతాం, మేము కూడా చెప్తాం. బురద జల్లి ఎట్లా బద్నాం చేసే ప్రయత్నం, కేసీఆర్ గారి స్థైర్యాన్ని మా పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నేను చదివిన లిస్టు చిన్నగున్నది మీకు. ఇంతమందిని హరాస్ చేసిందే వాళ్ళు మా పార్టీ వాళ్ళను. కవితనే మొదటిది అక్కది అనుకుంటున్నాను. దీని తర్వాత కూడా ఉంటాయి, మాకు అది కూడా ఎరికే. ఇగో ఇంతమంది ఇప్పటికి మళ్ళా చదువుతారు. గంగుల కమలాకరు, మల్లారెడ్డి, శ్రీనివాస్ యాదవ్ గారు, జగదీష్ రెడ్డి గారు, నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, పార్సారథి రెడ్డి, మన్న శ్రీనివాసరెడ్డి, ఎల్ రమణ, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, ఇప్పుడు కవిత. దీని తర్వాత కూడా ఉంటాయి, మాకు ఎరికే. మేమంత అమాయకులమేం కాదు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఈ రాజకీయ డ్రామాను రాజకీయంగానే ఎదుర్కొంటాం. ప్రజల దగ్గరికి పోతాం, వాళ్ళ బట్టలు ఇప్పుతాం. నగ్నంగా బీజేపీ నిజ స్వరూపాన్ని ప్రజల ముందే బయటపెడతాం. మనోడేదో ఉత్సాహపడుతున్నావు. నేను అడుగుతా ఉన్నా, నువ్వు నాకు చెప్పు. నాకు డ్రై స్టేట్ గుజరాత్ లో డ్రై స్టేట్ అంటే ఎరికే కదా, మందు ఉండదు, షరాబు ఉండదు, ప్రాహిబిషన్ ఉంటుంది. ప్రాహిబిషన్ ఉండే గుజరాత్ లో 42 మంది వచ్చిండ్రు లిక్కర్ దాగి. స్కామ్ అంటావా, స్కీమ్ అంటావా, ఏమంటావు? మోడీ స్కీమ్ అది. నీ V6 లో చూపెట్టినావా అది?
దీనికి తొందర ఎందుకు పడుతున్నా? నేను అడిగాను చెప్పరాదు, నీ V6లో చూపెడతావా? కాబట్టి నేనేమంటున్నా, అట్లా V6లో ఏం చూపెడతారో మాకు తెలుసు, ఏం మాట్లాడతారో తెలుసు, ఏం డ్రామాలు చేస్తారో తెలుసు, మిమ్మల్ని ఎప్పుడు బ్యాన్ చేయాలో కూడా మాకు తెలుసు. అర్థమైందా? కాబట్టి 100% చెప్తున్నా, బీజేపీ మౌత్ పీసెస్ లాగా ఉన్న చిల్లర సంస్థలు ఏవైతే రాష్ట్రంలో ఉన్నాయో వాటిని ప్రజల ముందు ఎండగడతాం. అది వెలుగా, V6 ఇంకోటా కాదు. 100% ఇప్పుడు నమస్తే తెలంగాణ అనే పేపర్ను, తెలంగాణ టుడే అనే పేపర్ను బీజేపీ ఆఫీసులో బ్యాన్ చేశారు. మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేవాను? మరి అది అప్రజాస్వామికం కాదా? నీకేం సంబంధం ఏందా? నువ్వు బీజేపీ లీడర్ పత్రికవు, ఆయన రోజు వచ్చి ఆఫీసులో కూర్చుంటాడు, ఆడ మీటింగ్లు పెడతాడు, దుకాణాలు పెడతాడు, నీకు సంబంధం లేదా? నేనేమంటున్నా అంటే పత్రికలు ఈ దేశంలో ఎవరు ఆడిచ్చినట్టు ఆడుతున్నాయి? మోడీ మీద శ్రీలంక ఆరోపణ చేస్తే ఒక్క పత్రిక ఈ దేశంలో, ఒక్క మీడియా సంస్థ ధైర్యం ఉందా? ఎందుకు ధైర్యం లేదు? మాకు తెలుసు ఎందుకు లేదు. सारे बीजेपी वाले एकदम साफ सुथरे हैं और बाकी पूरा हिंदुस्तान में जितने भी ऑपोजिशन पार्टीज हैं. और मैं पूछना चाहता हूं आपसे, क्या कितने केसेस हुए इस बार इस पे? 3000 करोड़ हेरोइन पकड़ा जाता है अदानी के पोर्ट में. 21,000 crore worth of illicit drugs coming into the country through Adani port. Should Adani not be booked? Should he not be behind bars? Who's stopping him? What is stopping you? So my question is, this harassment, this political vendetta and intimidation might work elsewhere for Narendra Modi. He's playing with fire. And I'm sure he will realize it in days to come. And I'm alleging directly, Gautam Adani is proxy of Narendra Modi. The double engine he talks about, the economic engine is Adani, the political engine is Modi. Adani siphons money by way of Modi's propaganda, gets that money in the form of electoral bonds and other funds, transfers it to BJP. And BJP then uses the same money to purchase MLAs, to dethrone governments, democratically elected governments, to split parties. And then if that doesn't work, they'll set all these agencies like hunting dogs against opposition parties to demoralize us, to ensure that political vendetta is carried. And I'm telling you, we will face it. This is not the first or last. I know that. This is not the first or last. In fact, almost 12 or 13 of our leaders have faced these inquiries already. CBI, IT, and including ministers, MPs and MLAs. So this is part of that charade that Narendra Modi carries on. He's दूध का धुला हुआ, पूरा दुनिया बदनाम है. तो इसीलिए मैं कह रहा हूं, is there not merit in the case? Is not for you and me to decide or media to decide or WhatsApp to decide and WhatsApp University Vice Chancellor Narendra Modi to decide. It is for the legal system of this country, it is for the courts of this country to decide, and I'm very confident because out of the 5,422 cases they have filed, ED, since Modi has come, conviction is only 23 cases, which is 0.0 or point whatever percent that is. So now you do your math and you tell me whether I'm right or wrong. All I'm saying, Aneri, is Modi only knows two things. The double engine he talks about is either Jumla or Hamla. या तो जुमले से काम चलाओ, लोगों को गुमराह करो, बेवकूफ बनाओ, वोट ले लो, खत्म करो और फिर बाद में गायब हो जाओ. 15 लाख बोलो, 20 लाख करोड़ पैकेज बोलो, कुछ भी बकवास बोलो, वोट ले लो, फिर गायब हो जाओ. वरना अगर बात नहीं मानते हैं तो हमला करो, ईडी भेजो, सीबीआई भेजो, आईटी भेजो. मैं आपसे पूछना चाहता हूं, आज तक मोदी जब से आए हैं 9 साल में कितने लोगों पे, कितने बीजेपी लीडर पे आज तक केस हुए, बताइए आप मुझे. क्या बीजेपी में सभी के सभी राजा हरिश्चंद्र के भाई या बहन है? क्या बीजेपी में कोई एक केस नहीं होता? कल आप देखिएगा, कल कर्नाटक में क्या हुआ. कर्नाटक में एक एमएलए 8 करोड़ रुपए के साथ पकड़ा गया. वो बोलता है ये तो बहुत छोटी रकम है. फिर डिजिटल इंडिया क्या हुआ मोदी का? गायब हो गया. क्या डिजिटल करेंसी क्या हुआ? डिजिटल ट्रांजैक्शन क्या हुआ? और वो बोलता है एंटिसिपेटरी बेल लाके मीडिया पे पाबंदी लगाता है नहीं बोलने के लिए. तोंदरे पड़क बस. So my limited point is, they are using these agencies as tools to harass opposition parties, and I'm backing it with evidence. Prove me otherwise. And never does Mr. Modi stand up for scrutiny. He calls himself the cleanest man. Let him come out and take a lie detector test in front of the country and tell the entire country that he is not Gautam Adani's proxy.